South India Shopping Mall, Festival and Wedding Celebrations. Sarikota Designs తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ బ్రో. లేటెస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది బిగ్ బాస్? బాగుందన్న. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వైల్డ్ ఫైర్ అనుకున్నాం. వీళ్ళు ఫైర్ లా చూపిస్తే బాగుంటుంది, కానీ ఇలా ఫైర్ కాస్త మిస్ఫైర్ అవుతుంది. అది నాకు నచ్చట్లేదు. ఇప్పుడు రమ్య మోక్ష గానీ దివ్యల మాధురి గానీ వచ్చి రాగానే ఫైర్ అయిపోయారు. కళ్యాణ్ మీద కానీ ఆవిడ రాగానే దివ్య మీద ఫైర్ అయిపోయింది మాధురి గారు. మరి ఇంత ఫైర్ అయిన వాళ్ళు మిస్ఫైర్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎంతో మంది ఉన్న అవకాశం కోసం, కానీ వీళ్ళు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. సో దయచేసి బిగ్ బాస్ ఏదైతే ఉంటుందో ప్రపంచం మొత్తం చూస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము జనానికి ఎక్కేస్తాం, ఊరి మీద పడేస్తాం, తొక్కేస్తాం అంటే కుదరదు. జనాలు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు. సో నిర్ణేతలు వాళ్ళు, విజేతలు వారు జనాలు. సో జనాలకి ఏ విధమైనటువంటి కంటెంట్ ఇవ్వాలి అది ఇస్తే చాలు. బాగా ఫైర్ అయిపోతున్నారు, అసలు బాగా ఫైర్ అయిపోయారు. అసలు మాధురి మొన్న ఏమన్నది, మాధురి గారు మొన్న రమ్య మోక్ష అంటుంది చెప్పుతో కూడా అని చెప్పేసి. నేను ఏమన్నా చెప్తూ అదే అలా చేస్తే చెప్పుతో కూడా అని చెప్పేసి. అలా అన్నం తప్పు. ఆ వీడియో లైవ్ లో రాలేదు, లైవ్ లో వచ్చింది, ప్రోమోలో అదేంది మళ్ళా ఎపిసోడ్ లో రాలేదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు నీకు నచ్చకపోతే పర్సనల్గా వెళ్ళి చెప్పాలి. అది తప్పైనా పర్సనల్గా వెళ్ళి చెప్పాలి. అదేగా నేను చెప్పుతా కొట్టేస్తావు అని తొక్కు కాళ్ళ కింద తొక్కు అంటే తప్పు. జనాలు నిన్ను తప్పుగా అంటారు. అప్పుడు వీడియో యాటిట్యూడ్ బాలని చెప్పేసి అంటారు. తప్పుని తప్పులా చూపించాలి. లేదు తప్పుని తప్పులా చూపించకుండా నేనే తప్పు చేశాను అని చెప్పేసి నువ్వు తప్పుగా చూపించే నీ మీద తప్పు అవుతుంది. నాగార్జున గారు వీకెండ్ లో మరి వీటన్నిటి గురించి మాట్లాడతారంటారా? నాకు తెలిసి మాట్లాడరేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫైర్ లా ఉంది కాబట్టి జనాలు ఇంకా ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయండి? ఏదైనా కానీ తప్పు చేస్తేనే క్వశ్చన్స్ వస్తాయి, ఏదైనా ఫైర్ గా ఉంటేనే క్వశ్చన్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువైతే ఇంకా బాగా పెరిగిదని చెప్పేసి అడగరేమో నేను అనుకుంటున్నా. మేబీ ఏమైనా తగ్గించుకోమని చెప్తారంటారేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రమ్య మోక్ష కూడా మొన్న ఏంటంటే కళ్యాణ్ అంటుంది నేను అందరిలాగా కాదు, నా జోలికి వస్తే తొక్కేస్తా అని చెప్పేసి. అలా అనడం కూడా తప్పే. ఇప్పుడు అలా ఎలా అంటారు చెప్పండి? ఇప్పుడు తప్పనండు. ఇప్పుడు రమ్య మోక్ష నచ్చలేదు, పర్సనల్గా వెళ్ళి చెప్పొచ్చు అలా చేయొద్దు అని చెప్పేసి. డెమోన్ పవన్ చెప్పినట్టు చెప్పాలా, పక్కకి చెప్పొచ్చు నచ్చలేదు చెప్పేసి. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు పవన్ అని చెప్పేసి నేను అనొచ్చు మిమ్మల్ని. అంతేగాని నువ్వు నచ్చట్లేదు తొక్కేస్తా కలిగిందంటే అప్పుడు నా తప్పు అవుతుంది. అనలేదు కదా, అనలేదు. అదే ఈవిడ అంటుంది నా మీదకి వస్తాను చెప్పేసి. సరే అన్న అనకపోయినా నీకు నచ్చదు ఇంకో పక్కకి చెప్పాలా, అలా చేయడం తప్పు, కళ్యాణ్ అలా చేయదని చెప్పి చెప్పాలి. అలా చెప్పకుండా తొక్కేస్తా అంటే అప్పుడు నీ తప్పు అవుతుంది. నువ్వు చూపించే విధానం కరెక్ట్ కాదు. అవతల నీకు క్షమించే విధానం ఎలా ఉండాలంటే అవతల నచ్చాలి, నీకు పొగరు, నీకు యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి ఉండకూడదు. సో ఇలాంటి మిస్ఫైర్లు మాత్రం చేసుకోమాకండి. సో కంటెస్టెంట్స్ అందరూ కనబడట్లేదు, ఇక వైల్డ్ కార్డ్ రోలే కనబడుతున్నారు అనిపిస్తుంది వచ్చిన తర్వాత. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే వీళ్ళు వైల్డ్ ఫైర్ కాబట్టి తీసుకొచ్చారు, వీళ్ళు మిస్ఫైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వారం వీళ్ళు ఉంటారో ఎవరు తెలుసు ముందు, వీళ్ళు ఎవరు చూస్తారో, వీళ్ళు దేక్కరో అలా ఉంది పరిస్థితి. సో ఏదైనా కానీ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోమాకండి. బిగ్ బాస్ కోసం కుప్పలుకున్నారు బయట ఎంతో మంది అవకాశాల కోసం. అది సో దయచేసి దివ్యల మాదిరి గారి చిన్నదానికి గొడవ పడుతుంది. తిన్నా గొడవే, తినకపోయినా గొడవే, పడుకున్నా గొడవే, పడుకోపోయినా గొడవే, లేచినా గొడవే, కూర్చున్నా గొడవ అంటే అవ్వదబ్బా. ఏదైనా ఫైర్ ఉందో నువ్వు 24 hours అదే ఫైర్లో ఉంటే పర్లే. అది కాస్త మిస్ఫైర్ ఏంటంటే తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి, జనాలు చూపిస్తారు. ఓకే. సో తనుజ తర్వాత తను ఇంతకు ముందు బిగ్ బాస్ లో కొంచెం బ్యూటీ గురించి మాట్లాడితే తనుజ గారే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయిషా వచ్చింది, పచ్చల పాప వచ్చింది. సో ఎలా ఉంది? పర్లేదు, మంచి పోటీ పెరిగింది కదా. ఇప్పుడు జనాలు చూడడానికి కూడా అందాన్ని చూసే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నాలాంటి ఏంటంటే కంటెంట్ చూస్తాడు. నాకు అందం కాదు ఇంపార్టెంట్, నాకు కంటెంట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఉండే విధానము, యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఒకటికి అందం ఇష్టం, అలాంటి వాళ్ళు అందం చూసే వాళ్ళు పెరుగుద్ది కదా పోటీ. వాడు ఎవరిని చూస్తాడు ఏందని చెప్పేసి. సో ఇక్కడ అందాన్ని, కంటెంట్ ఇవన్నీ కలుపుతేనే బిగ్ బాస్. టాస్క్లు కంప్లీట్ కలుపుతేనే బిగ్ బాస్. కేవలం టాస్క్ కంప్లీట్ చేస్తున్నా నేను మంచిగా ఉన్నట్టే అవ్వదు. అన్ని ఉండాలి, కోపం, బాధ, జాలి, దయ, ఆలోచన, ఆవేదన, ఆవేశం అన్ని చూపిస్తేనే బిగ్ బాస్ అవుతుంది. సో అది ప్రపంచం మొత్తం చూస్తుంది బిగ్ బాస్. కేవలం మీరు లోపల ఏదో మమ్మల్ని కెమెరాలో ఒకటి చూస్తున్నారు గోమాకండి. అందరూ మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. మిమ్మల్ని డిసైడ్ చేసే జనాలు. అక్కడ ఉంది మీ రిమోట్, అక్కడ ఉంది వాళ్ళ బటన్. సో ఆ బటన్ సరిగ్గా ప్రెస్ చేయాలంటే మీరు సరిగ్గా ఉండాలి ఇక్కడ. హాయ్ బ్రో. నమస్తే అన్న. బ్రో లేటెస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? ప్రోమో ఎలా ఉంది? బిగ్ బాస్ చక్కగా ఉంది అనమాట. అయితే ఏంటంటే చెప్తాను ఒకటి, అలెక్క చిట్టి పికిల్స్ ఖాళీ తీసుకొచ్చిండు అలెక్క చిట్టి పికిల్స్ నాకు అర్థం కావట్లేదన్న. అని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే లోపల పిలుచుకొచ్చి పెడతారా? అది వేరే విషయం అనుకోండి. అది ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ బయట ఆల్రెడీ అనేసావు, నీ బతుకు అది కూడా కొనలేవురా నాయన, పికిల్స్ కూడా కొనలేవా, నీ బతికేందుకు అని చెప్పి మళ్ళీ లోపల పోయి ఆడ అమ్మాయిలు పిచ్చోడు ఈడైతే ఏంది ఇది ఏంట, మన గేమ్ మనం ఆడుకోలేదా? నీ గేమ్ వచ్చావు, ఎన్నింటి పరంగా అందించు, డాన్సులు మంచిగా, గేమ్ పరంగా వచ్చినట్టు గేమ్ చూసుకో, అన్ని చూసుకో. వాళ్ళ మీద నీళ్ళ మీద పడి ఏడ్చేది ఉంది ఏంది ఇది? అదే కళ్యాణ్ తనుజ మీద చేయేస్తే ఏమికంటే
కందకలేని దొరికి కత్తిపేటకి ఎందుకని ఏదో సామెత ఉంటది కదా. అది ఇంకోటి గుమ్మకాయ దొంగ గుంజాలు అనుకుంటా అట్లుంది. ఏంది ఇది అంటే ఆమె తనుజానే పట్టించుకుంటలేదు ఈమెకి ఏం పని అంటే వేరే వాళ్ళ మీద నెగిటివిటీ చేసే ఉంటది అంతా వ్యవహారము. ఆల్రెడీ జరిగిపోయింది కదా, మంచి గుణపాఠ మీద ఇచ్చారు. మళ్ళీ ఏంది ఇది అంట నాకు ఏంది ఇది బిగ్ బాస్ ఏమన్నా బిగ్ బాసే కావాలని చెప్పి వాళ్ళని గొడవపడండి అని చెప్పి పంపించినట్టే చేస్తున్నారు వీళ్ళు వచ్చిన కథ నుంచి. అదేం లేదు బిగ్ బాస్ గొడవపడని చెప్పదు కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే డిజైన్ చేసి ఉంటుంది కంపల్సరీ. అది వేరే విషయం అనుకోండి. అంటే గట్టి మాట్లాడేకి ఇంత ముందుగా ఆయన ఉండేడు మాస్మిన్ గారు, ఆయన బయట పంపించారు. ఇప్పుడు దివ్వాల మారుతి ఏమది నా పేరు నాకు నిజంగా తెలియదు అన్న, నాకు తెలియదు అంటే పేరు తెలియదు అన్నందుకే అక్క దమ్ము శ్రీజ ఓ గట్టి కడుతూ ఉంటుంది, మంచిగా మాట్లాడిద్ది, గేమింగ్ ఆడేది, మంచిది, చాలా చాలా మంచిది. దమ్ము శ్రీజ అక్క ఆమెను ఎలిమినేట్ చేశారు, అన్ఫేర్ ఎలిమినేషన్. అంటే దీనివల్ల ఎలిమినేషన్ చేశారా? ఎందుకు పేరు తెలియదు ఎలిమినేట్ చేశారా? పేరు తెలియదు ఎలిమినేట్ చేశారా? చేశారు అంటే లాస్ట్ టైం కూడా ఒక 2 వ్యక్తులను పెట్టి ఎవరికి ఓటింగ్ ఎక్కువ వేస్తారని చాలా జరిగాయి. అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయలేదే. బెలూన్స్ కూడా ఎలిమినేట్ చేస్తారా? నాట్ రైట్ వే ఐ థింక్. మళ్ళీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా శ్రీజ? భయ్యా నిజం చెప్పాలంటే సినిమా కాదు భయ్యా, మధ్యలో పెట్టుకొచ్చి మళ్ళీ లాస్ట్ ఎలివేషన్లు కలిపి ఓకే ఇది సింక్ లో ఉంది అని చెప్పడానికి ఇది కాదనమాట వ్యవహారం. అది ఏముండదు, ఆల్రెడీ బయట పంపించేసారు, లోపల కూడా పంపించేశారు, బయట ఉంటది. అదైతే అన్ఫేర్ అని చెప్తా, 100% అన్ఫేర్. ఆల్రెడీ గొడవలు అయితే ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నాకు? భయ్యా ఏందో నాకు అర్థం కాలేదు సార్ అన్నట్లుంది. ఓకే ఇమ్మోలైనా మంచిగా ఆడుతుండు, దాంతో సుమన్ శెట్టి గారు మంచిగా వీళ్ళంతా మంచిగా ఆడుతాను కదా, వాళ్ళ కొత్త తీసుకొచ్చి పెట్టారు. మనం ఇవి 5 వారాలకి ఇలా అబ్జర్వ్ చేసుకునే టైం అయిపోయింది. ఒక ఇమ్మాన్ గారు ఇలా ఆడతాడు, రామరాజు గారు ఇలా ఆడతారు, సుమన్ శెట్టి గారు ఇలా ఆడతారు, రీతు ఇలా ఆడుతుంది, సంజన ఇలా ఆడుతుంది అని చెప్పుకునే టైం అయిపోయింది అనట. వీళ్ళందరినీ మన తీసుకొచ్చి పెడితే వీళ్ళు మనం అబ్జర్వ్ చేసుకునేసరికి బిగ్ బాస్ అయిపోతుంది. అది ఏంది వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత పాత వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అనిపిస్తుంది. మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారంట? అట్లేం లేదు, వాళ్ళంతా యూనిటీ ఉందామని కొట్లాడదామని చెప్తారు కదా, వాళ్ళందరినీ తెలుసుకున్న తర్వాత కాటేస్తారు. తప్పు లేకుండా పోయి సారీ చెప్పేస్తున్నాడు. భయపడుతున్నారు. భయం అది పుట్టింది ఎవరు? నేను. నీకు తెలుసా పేరు ఎవరు? దయచేసి అక్క నువ్వు నన్ను కూడా భయపెట్టేస్తాను, దయచేసి భయపెట్టద్దండి. బిగ్ బాస్ అంటే ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా నడుతుంది కానీ లోపలికి వెళ్ళి భయపెట్టడమే ఉంది. అంత నాకైతే చాలా భయం అవుతుంది నిజంగానే. బయట నాకే భయం అవుతుంది అంటే వాళ్ళు ఇంకా వీకెండ్ లో నాగార్జున గారు కూడా కొంచెం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు రివర్స్ అయితే ఎలా ఉంటది అంట? రివర్స్ అయితే ఆ గేమ్స్ ఒకే వాల్యూ లేకుండా పోతుంట. ఒక బాస్ బయటకు వచ్చి ఏదైనా క్వశ్చన్ చెప్తుండేదని చెప్తే నువ్వేం చెప్తున్నావు అనుకో, ఎట్లుంటో చెప్పు, ఆ ఎడిటింగ్ లోకి చేసుకోవడం అట్లేం చేయలే కానీ అది వేరే విషయం అనుకో, అట్లేం చేయరాడా. ఆమె కొద్దిగా చెప్తాం అక్క ఇది బిగ్ బాస్ షో చాలా మంది చూస్తున్నారు, అలా అరుచుడు కాదు, నీట్ గా గేమింగ్ ఆడుకుందాం. ఆమె ఇంటెన్షన్ తెలియదు అనమాట. అంటే అన్నా చెప్పే కదా ఇప్పుడే, అన్న ఎలా ఉన్నావు అన్న, ఎలా ఉన్నావురా బాబు అట్లా వేరుతున్నాం. అంటే మన ఎన్బికే గారు అంటారుగా, శిను గారు మేము బాగుండడానికి ఏమో మొగుడు బాగున్నాయి చాలా తేడా ఉంది అని చెప్పి ఆమె అంటే మా సైడ్ కొద్దిగా ప్యాక్షన్ కదా, కొద్దిగా మాట్లాడే విధానం అలాగ ఉంటుంది అనుకోవచ్చు. కానీ మార్పు చెందిద్దాం నిదానంగా, జనాలతో మార్పు చెందాం. ఓకే ఫైన్. హాయ్ బ్రో. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది సీజన్ 9? రీసెంట్ టైమ్స్ లో ఎపిసోడ్లు అన్ని పవర్ బ్యాంగ్ అనిపిస్తుంది కదా. రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్ చూసినా కానీ నాకెందుకు అయితే బిగ్ బాస్ నచ్చలే. రీసెంట్ గా సండే రోజు శ్రీజ ఎలిమినేషన్ అయింది కదా, సో అది చాలా అన్ఫేర్. అసలు అక్కడ ఓటింగ్ ద్వారా లేదు. అసలు ఎందుకు ఓటేస్తున్నాం మనం? ఓటింగ్ ఎందుకు పెట్టిండు అసలు నాకు అర్థం కాదు. ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఓటింగ్ ఎందుకు పెట్టాలి? అసలు అవసరమే లేదు అసలు. బిగ్ బాస్ అంటున్నాడు కదా, నా షో నా ఇష్టం అన్నట్లు బిగ్ బాస్ నచ్చినట్టు చేపిస్తున్నాడు. మరి అంతే, అట్లనే ఉన్నది. బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చేపించుకుంటారు. ఇంకెందుకు జనాల ఓటింగ్ ఎందుకన్నా? అసలు జనాల ఓటింగ్ అవసరం ఉండదు అసలు. సో మీకు నచ్చలేదు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అంటున్నారు? అవును కదా, అంటే ఇప్పుడు ఆమె కామనర్ కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేసిండు. అదే సెలబ్రిటీ అయితే అట్లా ఎలిమినేట్ చేసేటోళ్ళు కాదు కదా. మళ్ళీ ఏంటంటే సుమన్ శెట్టి ఉన్న శ్రీజ ఉన్నారు. శ్రీజకి ఓటింగ్ ఎక్కువ ఉన్నా కూడా సుమన్ శెట్టి ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు ఏం చేసిన మేనేజ్మెంట్ ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళతోటి ఇట్లా అందరితో ఇట్లా చెప్పించి ఎలిమినేట్ చేపించేసింది. చెప్పించాడంట, వాళ్ళ ఒపీనియన్ కాదంట అది. అంతే, లేకపోతే శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అయిపోతుంది చెప్పండి? సరే ఓకే, శ్రీజ ఇప్పుడు వాళ్ళతో ఒపీనియన్ అడిగితే వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి సపోర్ట్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా ఉంది బిగ్ బాస్? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత వరస్ట్ క్యాండిడేట్స్ వచ్చింది. ఏమైంది? బూతులు మాట్లాడే అమ్మాయి ఆమె ఎవరు?
రమ్య పికల్స్, అదే అలైక్య చిట్టి పికల్స్, ఆమెను తీసుకొచ్చి పెట్టిండు బిగ్ బాస్ లా. ఏదన్నా బాగుందా అన్న? అసలు బయట ఎంతో మంది ఉన్నారన్న ఛాన్స్ కోసం ఎదురు చూసేటోళ్ళు. ఎవరో వాళ్ళు నార్మల్ పీపులే అన్న, కామన్ మ్యాన్ కిందకే వస్తారు మాక్సిమం చెప్పాలంటే. ఏదో బూతులు మాట్లాడింది అని అది బాగా ఫేమస్ అయిందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టాడు అయితే కరెక్ట్ కాదు. వాళ్ళకి రేటింగ్ పెరిగేది, వాళ్ళకి రేటింగ్ పెరిగేది కరెక్టే, కానీ మరీ ఇంత ఘోరంగా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి పెడతారా? బేసిక్ గా సినిమాల్లో కూడా మనకి అది ఉంటేనే లిప్ ఇస్తుంటేనే కదా జనాలు చూస్తారు. ఆ అమ్మాయి బూతులు మాట్లాడి తప్పే ఉంది. ఆ అమ్మాయి అన్న, అమ్మాయి మామూలుగా మాట్లాడలే బూతులు, అవి ఆ బూతులు ఏంది మరీ దారుణమైనది. అంటే ఒకరిని ఇన్సల్ట్ చేసి బూతులు మాట్లాడింది అన్నట్టు. అంటే ఇప్పుడు నీవు పిక్కల్సే కొనలేవు, నువ్వు ఇంకేం చూసుకుంటావు? ఆ మాట ఎవడైనా హట్ అవుతారుగా చాలా మంది, పర్సనల్ గా తిట్టింది. అది మామూలు పద్ధతిగా కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కస్టమర్ నీ దగ్గర పచ్చడి తీసుకున్నప్పుడు కస్టమర్ కి అనేది ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. ఆమె ఎక్కడ ఇచ్చింది రెస్పెక్ట్? రెస్పెక్ట్ ఇవ్వాలి, పాడియాలి, కానీ తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టి సరే అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆమె గేమ్ ఎలా ఉంది బిగ్ బాస్ లో చూస్తున్నారు? ఎవరు? నాకు మాధురి గారి గేమ్ ఎలా ఉంది? మాధురి ఆమె అచ్చుడొచ్చుడితోటే గొడవలు పెట్టుకుంటుంది, కుళ్ళలు పెట్టుకుంటుంది, మరి దారుణంగా ఉంది. మరి చూడాలి అసలు ఆమె ఏంటిది, ఆమె బియర్ ఏంటో అర్థమవుతలేదు. యాక్చువల్లీ ఇది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చా, లేదంటే బిగ్ బాస్ చెప్పి పంపించాడా ప్రతిదానికి గొడవ పడండి వ్యూస్ వస్తుంది అలా రేటింగ్ పెరుగుతుంది? కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి కంటెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమన్నా కెమెరా ముందు పడాలంటే ఏం చేస్తారు? కంటెంట్ ఇవ్వాలి ఏదో ఒకటి. ఒక్కొక్కరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తారు, లవ్ స్టోరీలు మెయింటైన్ చేస్తారు. ఇవి ప్రతి సీజన్ లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు రీతు చౌదరి అదే చేస్తుంది. ఇట్లా జరుగుతూనే ఉంది. ఒకప్పుడు షణ్ముఖ్, శ్రీ, ఇంకా చాలా మంది ఉన్నారు, వస్తూనే ఉన్నారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేసుకుంటా. పిల్లలకి బిగ్ బాస్ రికమెండ్ చేస్తారు. అభిజిత్, అఖిల్, మోనల్ గజ్జర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మెయింటైనింగ్ అయితేనే ఉన్నది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమున్నది దాంట్లో? పిల్లలకి బిగ్ బాస్ రికమెండ్ చేస్తారా మీరు? బిగ్ బాస్ పిల్లలకి అసలు రికమెండ్ చేయకూడదు నా ఒపీనియన్ ప్రకారం అయితే. పిల్లలే ఎక్కువ మంది చూస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ షో. బాగుంది. ఏమో చెడిపోవడానికి చూస్తారు, ఏముంది ఇలాంటి వాడు చూస్తాడు. ఏంటి అన్న? 18 to 25 years గ్రూప్ బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా మంది, టీనేజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. చూస్తారన్న, టీనేజ్ వాళ్ళు చూస్తూనే ఉంటారు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అనుకొని చూస్తారు చాలా మంది. కానీ రియాలిటీ షో కాస్త కంటెంట్ ఇచ్చే షో లెక్క. అంటే ఏదో కంటెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట్లా 18+ చేసుకోవాలి. ఏమంటున్నా అంటే కంటెస్టెంట్స్ బాగాలేదా ఈ సీజన్ లో, లేకపోతే అసలు బిగ్ బాస్ షోనే మీకు నచ్చదా? లేదన్న, బిగ్ బాస్ మేనేజ్మెంట్ చేసే విధానం నాకు నచ్చట్లేదు ఈసారి. ఇప్పుడు ఒక కామనర్స్ గా వచ్చిన వాళ్ళని వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ ఉంచుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసారు. సో అది నాకు నచ్చట్లేదు. బ్రో, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ తర్వాత అసలు బిగ్ బాస్ ఇంకో కొత్త బిగ్ బాస్ కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుండే అంటే వైల్డ్ కార్డ్ ఏందో కానీ మా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోలేకపోతున్నాం. ఈ దాంట్లో చూస్తే మేము ఆ దాంట్లోకి పని చేసుకోలేకపోతున్నాము. ఈ దాంట్లో చూసిన ఫాయిదా లేదా అని ఇప్పుడు పనికి పోతున్నాం. నిజం చెప్తున్నా, ఈ కార్డులు వద్దు, ఈ కథలు వద్దు, ఈ బిగ్ బాస్ వద్దు మాకు. నిజం చెప్తున్నా, అసలు అందుట్లో ఒక కామన్ మ్యాన్ అన్న ఉన్నాడా? ఒక కామన్ మ్యాన్ ఉన్నాడా? అందరిని ఎలా నూకిర్రు. ఇంకేమున్నది, ఎట్లా ఇద్దరు ఫేమస్ అవుతున్నారు అని చెప్పేసి రేటింగ్ ఇవ్వట్లేదు కామన్ మ్యాన్, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు బయట. అవే కామన్ మ్యాన్ అంటేనే దిల్దార్ ఉంటాడు, ఒకరు కాళ్ళు మొక్కుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఎట్లా బతకాలనో అట్లే, బయట ఎట్లా బతుకుతారో లోపల అట్లే బతుకుతారు. ఆడ పోయి నటించరు వాళ్ళు. ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు మొత్తం నటిస్తున్నారు అంటారు అందరూ. అంటే నిజాయితీగా నిర్భయంగా ఉన్నది ఆడ కామన్ మ్యాన్లు మాత్రమే. వీళ్ళు ఇప్పుడు పోయిన వాళ్ళు మొత్తం నేను గెలవాలి, ఆ సారు నాగార్జున సార్ రాగాలని ఇట్లా ఉండాలి, నాగార్జున సార్ పోగాలని అనాలి, ఇదే ఉన్నది ఆడ. ఇంకేమున్నది? ఇప్పుడు మాధురి గారు వచ్చి ఎంట్రన్స్ ఇచ్చినారు కదా, ఆ తర్వాత ఎలా ఉంది ఆమె బిహేవియర్ గా, ఆమె మాట్లాడే విధానం కావచ్చు? అంటే ఆమె బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఇట్లా చేసిందా? ఎందుకు అంటే అలాంటి వాళ్ళ చరిత్రలు ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి గాని, ఒక రుద్రమాదేవి గాని, ఇలాంటి వాళ్ళే నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏం బూడ్చిర్రు, వీళ్ళు ఏం చేసిర్రు అని అసలు వీళ్ళని నేను ఎందుకు చూడాలి? నచ్చట్లేదు అసలు లాస్ట్ సీజన్ కంపేర్ చేసుకుంటే. అసలు బిగ్ బాస్ ఏం లేదు ఇప్పుడు, నిజం చెప్తున్నా, అసలు ఏం లేదు. చెప్పుకోనికే ఏమున్నది? ఏ కంటెస్టెంట్ కరెక్ట్ ఉన్నాడు ఆడ? మొత్తం రూల్స్ కూడా బాగాలేవు బిగ్ బాస్ లా, లేవు. ఇంతకు ముందు ఉన్నట్లుగా పోటీతత్వంగా అట్లా లేవు. ఇదేదో రొమాన్స్ సినిమా తీసినట్టుంది. అందుట్లో ఓన్లీ కెమెరా పెట్టి టీవీ కాడ పోయి కెమెరా పెట్టి దాన్ని రికార్డ్ చేసి ఇన్స్టాల్నో లేకపోతే యూట్యూబ్ నో ఎడిచేది ఒక్కటే ఉన్నది ఆడ, అంతే. ఏందన్నా పబ్లిక్ గా అసలు ఆ ముద్దులు అవి ఏంది? చిన్నపిల్లలు ఉంటారు ఇండ్లల్లో, ఏమిటి ఇది? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి?
ఎవరు పెట్టినారు? అరే మొన్న చూడలేదా? ఇప్పుడు బయట చాలా ట్రోలింగ్ గురైన పచ్చళ్ళ పాప అయితే వచ్చింది కదా, ఎలా ఉంది? అలాగే చిట్టి పికిల్స్ ఆమె ఏమన్నా తెలంగాణ పోరాటంలో పనిచేసిందే, లేకపోతే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిందే, లేదంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఉండేనా? ఏం కాస్ట్లీ పచ్చళ్ళనా? ఓకే, పచ్చళ్ళ అమ్మేటోళ్ళు కాదు, ఈడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకు చక్కగా కూలీలు కూడా వాడకొచ్చినాయి, ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ లకు తీసుకోండి సార్, నాగార్జున సార్, ఎవరినన్నా ఒక ఆటో డ్రైవర్ తీసుకుంటే ఇంత హైప్ వస్తుంది, తీసుకోండి, వాళ్ళకి ఇంత లైఫ్ ఇచ్చినట్టు ఉంటది. ఏమిటి సార్, ఆ తాపీ మేస్త్రీలను తీసుకోండి, ఒక పెయింటర్లను తీసుకోండి, అరే అడ్డ మీద మస్తుంటారు కామన్ మ్యాన్లను తీసుకొని పోయాడ పెట్టండి. ఏమిటి సార్ ఇదంతా? ఏం లేదు సార్, నిజం చెప్తాను, ఏమి లేదు అందులో. నచ్చలేదు మీకు ఈ సీజన్ 9 అయితే? అసలు నచ్చలేదు, అసలు బరాబర్ నచ్చలేదు, బాగలేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు